ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నో కాస్ట్ ఈఎంఐ వర్సెస్ క్యాష్ పర్చేస్. సో అంటే మీరు కార్డ్స్ పెట్టి ఏదైనా వస్తువులు ఆన్లైన్లో కనుక పర్చేస్ చేస్తున్నట్లయితే ఈ యూజువల్లీ నో కాస్ట్ ఈఎంఐస్ అనేవి మీకు ఫ్రీడమ్ సేల్ అని చెప్పి కావచ్చు, అమెజాన్, ఫ్లిప్కార్ట్లో దొరుకుతూ ఉంటాయి. సో ఇట్లా నో కాస్ట్ ఈఎంఐలో కొనుక్కోవడం బెటరా, లేదంటే డైరెక్ట్గా క్యాష్తో మనం ప్రోడక్ట్ని కొనుక్కోవడం బెటరా? దీనికి సంబంధించి ఇవాళ మనతో చెప్పడానికి సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ మాధవి రెడ్డి గారు ఉన్నారు. సో వారి మాటల్లో మరింత సమాచారం అడిగి తెలుసుకుందాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో లెట్స్ స్టార్ట్. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే మ్యామ్, నో కాస్ట్ ఈఎంఐ వర్సెస్ డైరెక్ట్ పర్చేస్. సో రెండుకి డిఫరెన్స్ ఏంటి? అట్ ద సేమ్ టైం ఏమైనా రిస్క్లు ఉంటాయా? సో ఇప్పుడంతా కూడా ఫ్రీడమ్ సేల్ నడుస్తుంది. సో ఇప్పుడంతా కూడా ఫెస్టివల్స్ మనకి కంటిన్యూస్ గా వచ్చేటప్పుడు ఆఫర్స్ కూడా అలానే ఉంటాయి. ఎక్కడైనా ఫ్లిప్కార్ట్ కానీ, నైకా, యూ టేక్ ఇట్, ఎనీ యాప్ మీరు వెంటనే వాళ్ళు అమెజాన్ కానీ అందరూ కూడా బాగా అంటే అట్రాక్టివ్ చేస్తున్నట్టుగా మీకు ఆఫర్స్ కనపడుతూ ఉంటాయి. సో మీకు ఇది అవసరం ఉన్నా లేకపోయినా పర్చేజ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. మనం ఓవర్ బోర్డ్ అయిపోతాం తెలియకుండానే. మనం ఏంటంటే మనకున్న లిమిటేషన్స్ దాటిపోయి వెళ్ళాలి, కొనుక్కోవాలి అనుకుంటారు. మీ దగ్గర మనీ ఉండవు. ఎగ్జాంపుల్, యూ హ్యావ్ సెలెక్టెడ్ 50,000 రూపీస్. ఇంట్లో ఏదైనా ఒక ఎలక్ట్రానిక్ అప్లయన్స్ లైక్ టీవీ కానీ, ఫ్రిడ్జ్ కానీ, ఇంకా మొబైల్ కానీ, ఏదైనా ఈ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ మీకు తీసుకోవాలని అనిపిస్తుంది. ఎవరైనా పండగ టైంలో ఇలాంటి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ కొనడం అనేది క్వైట్ కామన్. సో ఇలా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, మీకు పర్వాలేదండి, మీరు ఇన్స్టాల్మెంట్ లో మీరు పే చేసుకోవచ్చు, మీరు ఒకసారి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఐదర్ హెచ్డిఎఫ్సి కానీ, ఐసిఐసిఐ కానీ, ఏదో క్రెడిట్ కార్డ్ ఉంటుంది, దాన్ని లింక్ చేస్తారు. వాళ్ళు ఏం చేస్తారు, ఆ 50,000 డివైడెడ్ బై 6 months అంటారు. అంటే 8,333. మీరు ఏమనుకుంటారు, నిజమే కదా, అసలు ఎటువంటి ఇంట్రెస్ట్ వెయ్యలేదు కదా, ఇందులో ఏం ఇంట్రెస్ట్ వెయ్యలేదు కాబట్టి ఇది చాలా మంచి డీల్. సో అని చెప్పి వాళ్ళు ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. దిస్ ఇస్ హౌ పీపుల్ గెట్ స్టార్టెడ్ ఇన్ టు దిస్. సో బట్ ఏంటంటే, ఇదే మీరు ఈ 50,000 ఐటమ్ ని మీరు కానీ క్యాష్ లో కానీ పెట్ చేసినట్లయితే మీకు 10% అయినా తగ్గుతుంది. సో వీఆర్ మిస్సింగ్ దట్. సో దట్ మీన్స్ ఇక్కడ ఏమీ ఫ్రీ అనేది ఏమీ ఉండదండి. నో కాస్ట్ అంటే వాళ్ళు ఏదో ఇంట్రెస్ట్ మీకు ఏదో తగ్గించేశారు, ఇంట్రెస్ట్ వెయ్యలేదు, అదేం ఉండదు. ఎందుకంటే మీరు క్యాష్ పర్చేస్ కి అయితే ఒక ప్రైస్ ఉంటుంది, నో కాస్ట్ ఈఎంఐ అయితే ఇంకో ప్రైస్ ఉంటుంది. సో ఇది ఒక డిఫరెన్స్ అనేది మీరు గమనించాలి. ఇంకోటి ఏంటంటే, మనకి కెపాసిటీ లేకుండా ఓవర్ బోర్డ్ అయిపోతూ ఉంటాం. ఎందుకంటే ఈఎంఐస్ ఇలా పర్చేస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కాబట్టి. సో దీనివల్ల ఏమవుతుందంటే 8,000, 9,000 బర్డన్ పర్ మంత్, 10,000 బర్డన్ అనేది పడుతుంది. సో దానివల్ల అంటే జనరల్ గా ఏమనుకుంటారంటే, ఓకే ఒక క్రెడిట్ ఒకటి పేమెంట్ మిస్ అయితే ఏం జరిగిపోతుంది అని ఫీల్ అవుతూ ఉంటారండి. బట్ ఒక్క పేమెంట్ మిస్ అయితే జరిగేది చాలా ఎక్కువగా ఉంటుందండి. అంత సింపుల్ గా తీసుకోవడానికి లేదు. ఫస్ట్ ఏంటంటే, ఒక 30 days కానీ మీరు డిలే చేసినట్లయితే ఈ పేమెంట్లో, మీరు ఈ 6 months కానీ 9 months కానీ మీరు ఈ నో కాస్ట్ ఈఎంఐ తీసుకున్న తర్వాత మీరు 30 days కానీ లేట్ చేస్తే మీ క్రెడిట్ స్కోర్ 50 నుంచి 100 points పడిపోతుంది. సో అది ఒకటి. దీని తర్వాత వాళ్ళు మీకు దాని మీద ఇంట్రెస్ట్లు వేస్తారు, లేట్ ఫీ ఉంటుంది, మీ క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. నెక్స్ట్ వచ్చిన ఇంట్రెస్ట్లు 36% మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇంకా దీని మీద జిఎస్టీ కూడా ఉంటుందండి. అంటే లేట్ ఫీ మీద మళ్ళీ ఇంట్రెస్ట్, దాని మీద జిఎస్టీ. సో టోటల్ గా మెస్ అయిపోతుందండి. సో ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు అంటే మనకి చాలా కనపడుతూ ఉంటాయి టెంప్ట్ చేయడానికి ఈ టైంలో. దిస్ ఇస్ ఫెస్టివల్ సీజన్, అందరం కూడా ఓవర్ బోర్డ్ అయిపోతాము, పర్చేస్ చేస్తూ ఉంటాము. సో ఇలా పర్చేస్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే మీకు ఎప్పుడైనా ఈ చాలా మంది ఏంటంటే, ఈ ఈఎంఐస్ ఎప్పుడైనా మిస్ అయితే మాత్రం దెర్ ఈస్ లాట్ ఆఫ్ మెస్ ఈస్ గోయింగ్ టు బి హ్యాపెన్. సో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటూ మనము ఈ నో కాస్ట్ ఈఎంఐ అనే ట్రాప్ లో పడకుండా మనం అన్ని మిగతావి కూడా ఆప్షన్స్ అన్ని చెక్ చేసుకుంటూ మనం బై చేసుకుంటే కొంచెం మన పర్సనల్ ఫైనాన్సెస్ ని ప్రాపర్ గా మేనేజ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే దిస్ ఈస్ ద టైమ్ వేర్ యూ డూ గెట్ మిస్టేక్స్. ట్రూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో కేసు తీసుకుందాం. కొంతమంది దగ్గర కార్డ్స్ ఉన్నాయి. సో కార్డ్స్ ఇచ్చింది అంటే మనం సేఫ్ సైడ్ యూస్ చేసుకోవడానికి, ఎమర్జెన్సీ పర్పస్ అనుకోవచ్చు, వాట్ ఎవర్. సో వారి దగ్గర వేరే అదర్ ఆప్షన్ లేదు. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు తీసుకున్నారు. సో మరి వాళ్ళకి లాస్ చాలా మంది ఏమనుకుంటారంటే,
ఇప్పుడు 1 lakh ఉందనుకోండి, Hmm. 1 lakh మీద మీరు 30% కన్నా మీ ఈఎంఐ ఉందనుకోండి, ఇమ్మీడియట్ గా మీకు ఏమవుతుందంటే అది కూడా సిబిల్ స్కోర్ మీద ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే మీకు ఇచ్చిన లిమిట్ లో చాలా వరకు మీరు వాడేస్తూ ఉన్నారు, ఈఎంఐకి వెళ్ళిపోతూ ఉంటే యు ఆర్ ఫైనాన్షియల్లీ నాట్ డిసిప్లిన్డ్ అని, యు ఆర్ అంటే ఇంకా ఫ్యూచర్ లో ఇంకా మీకు ఏ లోన్స్ రాకూడదని మీకు క్రెడిట్ స్కోర్ తగ్గించేస్తారు. సో ఇలా లిమిట్ వచ్చిందని కంప్లీట్ గా వాడకూడదండి. ఇప్పుడు క్రెడిట్ కార్డ్ మీకు లిమిట్ వచ్చి ఉండొచ్చు, మేబీ 2 lakhs ఉండొచ్చు, 3 lakhs ఉండొచ్చు, బట్ వీ షుడ్ నాట్ యూజ్ ఇట్ టు దట్ ఎక్స్టెంట్. చాలా మంది ఏంటంటే ఉన్న లిమిట్ వరకు వాడేస్తూ ఉంటారు. సో అది కూడా చాలా దాని వల్ల కూడా ఇంపాక్ట్ పడుతుందండి, ఎందుకంటే మీ ఈఎంఐస్ బర్డెన్ మీ ఇన్కమ్ కన్నా ఎక్కువ పెరిగిపోతుంది కదా. సో ఇమీడియట్ గా దాని వల్ల కూడా మీకు చాలా ఇబ్బంది వస్తుంది. లిమిట్ ఉంది కదా అని క్రెడిట్ కార్డ్ లో మనం కంప్లీట్ గా దాన్ని 80-90% లిమిట్ వరకు వాడకుండా ఒక 40%, 50% వరకే మీకు వచ్చిన లిమిట్ లో మీరు వాడుకుంటే బెటర్ గా ఉంటుందండి. ఈఎంఐస్ పే చేసే కెపాసిటీ కూడా మనం ఒక్కసారి పర్సనల్ ఫైనాన్సెస్ ని ప్లాన్ చేసుకుంటూ బై చేసుకోవచ్చండి. ఇవన్నీ కూడా అప్గ్రేడ్ చేసుకునేవి ఏమి ఇక్కడ నీడ్స్ అనేవి ఏమి ఉండవండి. ఈ మనం ఏమైతే ఈ సేల్ లో బై చేస్తున్నామో అన్ని మనకున్నవే, బట్ ఏంటంటే మనం అప్గ్రేడెడ్ వెళ్ళిపోతూ ఉంటాము. సో జస్ట్ వెయిట్, ఒక్కసారి మళ్ళీ ఫ్యామిలీతో అందరితో డిస్కస్ చేసి అప్పుడు మనం ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటే బాగుంటుందండి. ఓకే, ఫైన్, సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. సో గైస్, అర్థమైంది కదా, నో కాస్ట్ ఈఎంఐ వర్సెస్ డైరెక్ట్ క్యాష్. సో నేనైతే డైరెక్ట్ క్యాష్ సజెస్ట్ చేస్తాను, కానీ అత్యవసర పరిస్థితుల్లో కనుక మీరు కొనుక్కోవాలి అనుకుంటున్నట్లయితే, సో మ్యామ్ చెప్పినట్లుగా మీరు 30% to 40%, అసలు 30% పెట్టుకోండి మీరు లిమిట్, సో దట్ ఏంటంటే మీకు ఈజీగా ఉంటుంది. సో దట్స్ ఇట్. సో మీకు కనుక ఇంకేమైనా డౌట్స్ కనుక్కున్నట్లయితే కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. అండ్ మీరు మాధురి రెడ్డి గారితో కనుక మాట్లాడాలి అనుకుంటున్నట్లయితే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీరు మాధురి రెడ్డి గారితో మాట్లాడొచ్చు అండ్ మీ డౌట్స్ని క్లారిఫికేషన్ చేసుకోవచ్చు. దట్స్ ఇట్. సో మరొక ఇంట్రెస్టింగ్ కాంటెంట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.